హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కంటూ అప్లికేషన్ చేసుకున్న వారికైతే మనకి బ్యాంకు నుంచి అంటూ మెసేజ్లు అనేది రావడం జరుగుతుంది. ఆ మెసేజ్లు దేనికి వస్తున్నాయి అంటే సిబిల్ స్కోర్ చెక్ చేసుకొని బ్యాంకుకి వెళ్ళండి అనేసి వస్తున్నాయి. అలాగే బ్యాంక్ నుంచి కూడా కొంతమంది కాల్స్ అయితే చేస్తున్నారు. దాంట్లో కూడా కొన్ని ఫ్రాడ్ కాల్స్ ఉన్నాయి, ఫ్రాడ్ మెసేజ్లు ఉన్నాయి. మీరైతే ఎటువంటి మెసేజ్లు యాక్సెప్ట్ చేయాలి, ఎటువంటి మెసేజ్లు మీరు క్లిక్ చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆ మెసేజ్లు వచ్చిన వారికే లోను ఇస్తారా? ఇప్పుడు మెసేజ్లు రాని వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు మీరు ఇంతకుముందు గతంలో అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీరు ప్రింటౌట్లో నెంబర్ రాంగ్ వచ్చినా, డీటెయిల్స్ రాంగ్ వచ్చినా అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం 100% డౌట్స్ అన్ని క్లారిటీగా అయితే కావడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. బ్యాంక్ నుంచి అయితే ఇటువంటి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. యువర్ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ వ్యాజ్ చెకింగ్ బై ఎస్బీఐ. ఇక్కడ అనేది కొంతమంది యూనియన్ బ్యాంక్ పెట్టుకున్నారు, మా కస్టమర్ అనేది యూనియన్ బ్యాంక్ పెట్టుకున్నారు. అతనికంటూ ఎస్బీఐ బ్యాంక్ అనేది మనకు మెసేజ్ వచ్చింది. ఈ ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఈసీఎన్ నెంబర్ అనేది జనరేట్ కావడం అనేది జరిగింది. అది ఎప్పుడు జనరేట్ అయింది, మీకు మెసేజ్ ఏ రోజు వస్తుందో ఆ రోజు అనేది జనరేట్ అయితే కావడం జరుగుతుంది. కైండ్ యువర్ మోర్ స్టేటస్ విజిట్ అనేసి ఒక సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సైట్తో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్ బ్రాంచ్కి అనేది కాంటాక్ట్ కండి. కాంటాక్ట్ అయిన తర్వాత ఈ నెంబర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. ఆ నెంబర్ ద్వారా వాళ్ళు సిబిల్ స్కోర్ అనేది కూడా మీకు చెక్ చేస్తారు. ఆ సిబిల్ స్కోర్ చెక్ చేసిన తర్వాత ఎంత సిబిల్ స్కోర్ ఉంది, మీరు లోన్ ఎంత అప్లికేషన్ చేసుకున్నారు, మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనే దాని గురించి అయితే బ్యాంక్ నుంచి అనేది మనకి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 50,000 నుంచి 1,00,000 పెట్టుకున్న వాళ్ళకి 90% అయితే సబ్సిడీ రావడం జరుగుతుంది. 50,000 పెట్టుకున్న వాళ్ళకైతేనేమో 100% సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇలాగనేది ఈ విధంగా అనేది ఉంటుంది. మనకి బ్యాంక్ కట్టుకున్నది అయితే 10% ఉంటుంది. మనం అంటే 90% అంటే మనకు 90% 90,000 అనేది మనకు సబ్సిడీ కట్టుకోగా మనం 10,000 అనేది బ్యాంక్ కట్టుకోవాలి. ఇది ₹1,00,000 పెట్టుకున్న వాళ్ళకైతే ఉంటుంది. చూసుకోండి, 1,00,000 నుంచి 50,000 పెట్టుకున్న వాళ్ళ మధ్యలో అయితే ఈ మెసేజ్లు అనేది రావడం జరుగుతుంది. ఇంకా 2,00,000, 3,00,000, 4,00,000 పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు కూడా సిబిల్ స్కోర్ సరిగ్గా ఉండి, సిబిల్ స్కోర్ ఆన్ పేమెంట్ చేసుకుంటే, మీరు బ్యాంకు గతంలో లోన్ తీసుకునేది ఆన్ టైం పేమెంట్ చేసుకుంటే మాత్రం వాళ్ళకు కూడా ఇటువంటి మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఓవర్ డ్యూ అయితే ఉండకూడదండి. మీరు లోన్స్ తీసుకొని ప్రాసెస్లు ఉన్నా, లోన్స్ నడుస్తున్నా కానీ ఏం కాదు. కానీ ఓవర్ డ్యూ ఉన్న వారికి అయితే సిబిల్ స్కోర్ రిపోర్ట్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి మాత్రమే మీకు అనేది లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ విధంగా అనేది ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 అనేది మనకి ఇట్లా లిస్ట్ అనేది రావడం జరిగింది. దీంట్లో పెట్టి యూనిట్స్కి వచ్చేసి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకైతే 50,000 అనేది కూడా ఉంటుంది. మీరు ఏ విధంగా పెట్టుకున్నారు అనే దాని గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఎవరైనా తప్పులు కొట్టుకున్నారా, ఎలా ఉన్నది, మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ పడ్డదా, అది ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం గూగుల్కి వెళ్ళేసి TGOBMMS అనేసి సైట్ ఓపెన్ చేసుకోండి. సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అని ఉంటుంది, ఆప్షన్ అనేది చూసుకోండి. అదనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కేటగిరీలు అనేది రావడం జరుగుతుంది. చూసుకోండి, ఇక్కడ స్కీమ్ టైప్ వచ్చేసి OBMMS అనేసి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. అది అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్పొరేషన్ టైప్ అనేది ఉంటుంది. ఇక్కడ బీసీ కార్పొరేషన్ పెట్టొద్దండి. మీరు ఇక్కడ మీ క్యాస్ట్కి సంబంధించింది, మీరు ఏ క్యాస్ట్కి అప్లికేషన్ చేసుకున్నారో ఆ క్యాస్ట్కి సంబంధించిన అయితే ఇక్కడ మనకి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ క్యాస్ట్కి సంబంధించిన మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ బెనిఫిటరీ ఐడి అంటే మీకు అప్లికేషన్ చేసుకున్నప్పుడు నెంబర్ మెసేజ్ వస్తే ఆ నెంబర్ ఉన్న టైప్ చేసుకోవచ్చు. లేదా మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా టైప్ చేసుకొని సెర్చ్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అందులో ఏమైనా మ్యాటర్ తప్పు కొట్టి ఉంటే మాత్రం అక్కడ చూసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. కనుక ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్.